నాకు ఏప్రిల్ 12వ తారీఖు రోజు అంటే ఈ సంవత్సరం ఒక దరఖాస్తు వచ్చింది మన నవాపేట మండలం ప్రాపర్లో. ఒక పెద్ద ఆవిడ అంటే లక్ష్మమ్మ పేరు, పురుగుల లక్ష్మమ్మ, లేట్ చెన్నయ్య, వయసు 48 సంవత్సరాలు. ఒక్కదాన్నే ఇంట్లో ఎవరో గుర్తు లేని వ్యక్తులు తల మీద కొట్టి చంపేసింది అని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరు పోయి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చేసేటప్పుడు అంటే గుర్తు తెలియని వ్యక్తి హెడ్ ఇంజరీ అయింది, ఆమె చనిపోయింది. ఇన్ని రోజులు ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఈమెకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. చనిపోయిన లక్ష్మమ్మకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఎవరు పద్మమ్మ ఫ్రెండ్ ఉంది. ఆమె అంటే ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సేమ్ ఏజ్ గ్రూపు, మందు అంటే కళ్ళు తాగే అలవాటు ఉంది ఇద్దరికి. ఆ రోజు కూడా ఇంట్లో కళ్ళు సీసా ఒకటి ఉంది. ఆ రోజు కళ్ళు సీసా తప్ప ఎలాంటి ఆధారం లేదు. కళ్ళు సీసా అంటే ఒక కట్టె కూడా, రోకల్ బండ లాంటిది కూడా ఉంది ఆ రోజు. అట్లా ఆ విషయంలో ఎంక్వైరీ చేయగా అంటే ఆమె మొబైల్ ఫోన్ కూడా పోయింది. మొత్తం మీద టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఈ పద్మమ్మ ఏం చేసిందంటే ఈమెకు కూతురికి పెళ్ళికి కొంచెం అంటే డబ్బులు అవసరం ఉంది. ఈమె దగ్గర కాళ్ళ కడియాలు అంటే ఈమె ఒంటరిగా సింగిల్గా ఉంటుంది. ఈమెకి ఎట్లన్నా మందు ఎక్కువ తాపి ఆమెని మర్డర్ చేసి, రాత్రిపూట మర్డర్ చేసి ఎవరు లేని టైంలో చంపి ఆ ఉన్న వస్తువులు తీసుకోవాలని ఆమె ప్లాన్ వేసి ఈమెని లక్ష్మమ్మను చంపడం జరిగింది. ఆమెను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే మా సిఐ గారు అండ్ వాళ్ళ టీం ఆమెని ఐడెంటిఫై చేసి ఆమెను ఇంట్రాగేషన్ చేస్తే ఆమె మొత్తం కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వెండి వస్తువులు కూడా రికవర్ చేసినాం. కాళ్ళ పట్టీలు చూసారు కదా మీరు, కాళ్ళ పట్టీలు, కడియాలు, ఇయర్ టాంచ్, చెవుల రింగులు అయిపోయినట్టు 1 తులం బంగారం పోయింది. 30 తులాస్ సిల్వర్ వెండి వస్తువులు పోయినాయి. ఇప్పుడు వెండి రికవర్ అయింది, కానీ బంగారం ఒక 3 గ్రాములంతా రికవర్ అయింది. మిగతా 7 గ్రాములు ఇంకా రికవర్ అయ్యేది ఉంది. డెడ్ బాడీ దగ్గర నుంచి అంటే ఒక రోకల్ బండ ఉంటుంది కదా, రోకల్ బండతో కొట్టింది కాబట్టి ఆ రోకల్ బండ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆమెను అరెస్ట్ చేసినాము. త్వరలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆమెనా లేదు, మళ్ళీ ఏమైనా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. ఇంకా అయిపోలేదు, ఏమన్నా ఆమెని ఇంట్రాగేషన్ చేసి చెప్తాం. చనిపోయిన